మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సీ ద ఫస్ట్ క్వశ్చన్. రేంజ్ ఆఫ్ ద వాల్యూస్ 20, 18, 37, 42, 3, 12, 15, 26 ఎంత అని అడుగుతున్నాడమ్మా. తెలుగులో చూడండి, 20, 18 అండ్ సో ఆన్ విలువల వ్యాప్తిని కనుగొనము. మా వ్యాప్తి లేదా రేంజ్ అంటే ఏం చేయాలో చెప్పండమ్మా. అతి చిన్న నెంబరు అతి పెద్ద నెంబరు కనుక్కొని వాటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. అవునా? ఓకే అమ్మా. 20, 37, 42 అతి పెద్ద వాల్యూ. అవునా? ఓకే, 42. అతి చిన్న వాల్యూ కనుక్కుందామా. ఓకే, 18, 3. ఓకే, అతి చిన్న వాల్యూ ఎంతమ్మా? 3. అంటే 42 మైనస్ 3 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 39. సో ఇట్ ఈస్ సి. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంతేనమ్మా, చాలా ఈజీ. రైట్ అమ్మా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 67, 79, 15, 0, 93, 44, 17 ఈజ్. అంటే కొన్ని రాసులు ఇచ్చి వాటి యొక్క అంకగణిత సగటు అని అడగడం. మనం ముందే చెప్పుకున్నాం, సగటు అన్న, అంకగణిత సగటు అన్న, అంక మధ్యమము అన్న, లేకపోతే సరాసరి అన్న ఒకటే. అవునా కాదా? రైట్. సో ఇంగ్లీష్లో కూడా అర్థమెటిక్ మీన్ అన్న, యావరేజ్ అన్న కూడా ఒకటే. అవునా? రైట్. అంటే సగటు అంటే ఏం చేయాలి చెప్పండమ్మా. ఏం చేయాలి? అన్నిటినీ యాడ్ చేయాలి, బై ఎన్ని ఉన్నాయో అది వేయాలి. అవునా? ఒకవేళ ఇవేమైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయేమో వెరిఫై చేద్దామంటే, సార్ 67, 79 పెరిగింది, తగ్గింది, లేవు సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏం లేవు. సో అయితే శుభ్రంగా అన్నింటినీ యాడ్ చేసుకో, బై ఎన్ని ఉన్నాయో అది వేసుకో. ఎన్ని ఉన్నాయమ్మా? ముందు ఎన్ని యాడ్ చేద్దామమ్మా. 67 + 79 + 15 + 0 + 93 + 44 + 77 + 17 బై ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అంటే బై 7. ఓకేనా? ఇక్కడ కూడా 7 రాసుకోండి, ఒకసారి వెరిఫై చేద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7 రాసుకున్నాం అంటే సరిపోయింది. మనం వీటిని ఒకదాని కింద ఒకటి రాస్తే మనకి యాడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, కానీ టైం అనేది బాగా వేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్ అక్కడ నుంచి అక్కడికి యాడ్ చేద్దామమ్మా. 7 + 4 11, 11 3 14, 14 0 14, 14 5 19, 19 9 28, 28 7 35 అంటే 5 రాసుకున్నాను సార్. క్యారీ 3 ఉంది సార్. ఓకే, యాడ్ చేసుకుని వెళ్ళిపో. అంటే 10 సంఖ్యలో యాడ్ చేస్తున్నామా. 3 + 6 9, 9 7 16, 16 1 17, 17 ఇక్కడ ఏం లేదు, 17 9 ఎంతమ్మా 26, 26 4 30 + 1 31 అంటే 315 బై ఎన్ని అబ్జర్వేషన్స్ అమ్మా 7. క్యాన్సిల్ అవుతాం, ట్రై చేద్దాం. 7 4 28, 28 పోతే ఇంకా 3 మిగిలింది అంటే 35 అంటే 5 అంటే 45 అనేది దీని యొక్క సగటు. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ సి. ఇది చేయాల్సిన పద్ధతి. రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమా. ద మోడ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అంటే ఇచ్చిన వాటి యొక్క బాహుళకం కనుక్కోమంటున్నాడు. అవునా? బాహుళకం అంటే ఎవరు ఎక్కువసార్లు రిపీట్ అవుతాయో వాడే. అవునా? ఒకసారి గ్లాన్స్ చేసి బండగా చెప్పడానికి ట్రై చేయొద్దు, ఒకసారి రాసుకోండి. 32 సార్ 3 సార్లు వచ్చింది సార్. ఎన్నిసార్లు వచ్చిందమ్మా 32 అనేది 3 సార్లు. ఇంకెవరైనా వచ్చారా? 20 రాలేదు, 16 రాలేదు, 27 రాలేదు. అంటే అత్యధిక సార్లు వచ్చింది ఎవరమ్మా? 32. అంటే సో మోడ్ ఎవరమ్మా దీనికి? 32. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? సో 4వ ఆప్షన్, దట్ ఈస్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. మా అన్నిటికన్నా ఏది ఈజీ అంటే బాహుళకం అమ్మ. ఓకేనా? రైట్. రేంజ్ అండ్ మోడ్. ఓకే. ద మీడియన్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్. అమ్మ ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మధ్యగతం కావాలంటమ్మా. మధ్యగతం అంటే మనం ఏం చేయాలి? అన్నిటినీ ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అవునా? ఓకే, ఆరోహణ క్రమంలో రాస్తానమ్మా. ఆరోహణ క్రమం. ఓకే, రైట్. చెప్పండమ్మా. అన్నిటికన్నా చిన్న నెంబర్ ఎవరు? 10. తర్వాత ఎవరు? 15. 10 అయిపోయింది, 15 అయిపోయింది. ఆ తర్వాత ఎవరు? 20. ఓకే, 10 అయిపోయింది, 15 అయిపోయింది. తర్వాత ఎవరమ్మా? 20. 20 తర్వాత ఎవరు? 29. 29 తర్వాత ఎవరు? 35. 35 తర్వాత ఎవరు? 42. అందరూ వచ్చేసారు. అవునా? కాబట్టి వెరిఫై చేసుకోండి. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 సరిపోయింది కదా? ఓకే అమ్మా. ఇప్పుడు మధ్యలో ఉన్న 2 వాల్యూస్ అంటే 20, 29కి సగటు. అవునా? లేదా అమ్మా 6 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 6 అంటే సరి కాబట్టి మనం ఏం చేయాలమ్మా? 6/2 అంటే ఎంత? 3వ పదం. దానికి +1 అంటే 4వ పదం. వీళ్ళిద్దరికి సగటు తీసుకోవాలి. అవునా? 1 2 3 3వ పదం 4వ పదం అంటే వీళ్ళిద్దరికి సగటు. అవునా? అంటే మధ్యగతం = మాగా. అమ్మ మగ అంటే ఆడ మగలో కాదమ్మా, మాగా అంటే మధ్యగతం అనుకోండి.
ఓకే, సగటు అంటే 20 ప్లస్ 29 యొక్క సగటు. 29 అంటే ఎంత? 49. 49 2తో డివైడ్ చేసి ఎంతమా? 24.5 ఇస్ ద మీడియన్, దట్ ఈస్ మధ్యగతం. అంటే ఎన్నో ఆప్షనమా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దత్తాంశం యొక్క సగటు ఇచ్చాడమ్మా, మధ్యగతం కూడా ఇచ్చాడమ్మా. అయితే ఏమవుతున్నాడమ్మా? బాహులకం అడుగుతున్నాడు. చూడమ్మా, మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, మోడ్ అడుగుతున్నాడు. మన ఫార్ములా ఏంటి చెప్పడమ్మా? మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. ఓకేనా అమ్మా? ఇది స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి ఇలా చెప్తున్నాడమ్మా. దీన్ని కావాలంటే మొత్తం మీన్ని ఒకవైపు, మొత్తం మోడ్ని, మీడియన్ని ఒకవైపు పెట్టుకుని కూడా చెప్పొచ్చు. ఓకేనా? రైట్, అలాగైనా రాసుకోవచ్చు. కానీ ఇది స్టాండర్డ్. మీకు ఇంటర్నెట్లో ఎప్పుడైనా డౌట్ వచ్చి వెరిఫై చేయాల్సి వచ్చినా ఈ ఫామ్లోనే దొరుకుతుంది. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి. ఓకేనా అమ్మా? ఏం లేదమ్మా, ఇప్పుడు 3 మీన్ ఉంది, ఇక్కడ మీన్ ఉంది, ఇట్లా లాక్కొచ్చుకుంటే 2 టైమ్స్ ఆఫ్ మీన్. ఇక్కడ -3 మీడియన్ ఉంది కదా, ఇట్లా లాక్కొచ్చుకుంటే ప్లస్, అంటే 2 మీన్ ఇస్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ మోడ్. అది కూడా కరెక్టే. బట్ మీకు రేపు ఎప్పుడైనా డౌట్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, నోట్బుక్లో ఉంటే ఓకే, లేదనుకో ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలనుకో, అప్పుడు మళ్ళీ ఆ ఫామ్లో కనబడుతుంది, ఈ ఫామ్లోనే కనబడుతుంది. అప్పుడు ఇదేం సారీ చెప్పారు, ఇక్కడ వేరేది ఉంది అంటే ఇన్నాళ్ళు నేను తప్పు చేస్తానని మీరు భయపడతారు. అవునా కదా? వద్దు, ఎందుకు, ఇది బాగానే ఉంది కదా, నేర్చుకుందాం, ఇదే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడమ్మా వాడు ఏమడిగాడు? సగటు ఇచ్చాడమ్మా 39, అంటే మీన్ అంటే సగటు 39. మీడియన్ ఇచ్చాడమ్మా 38, అంటే ఇక్కడ కూడా ఎంత రాసుకుందామా? 39 మైనస్ సగటు మీడియన్ ఎంతమ్మా? 38 ఇంటూ 3 ఉంది కదా, ఇజ్ ఈక్వల్స్ టు 39 మైనస్ మోడ్ అంటే బాహులకం. అవునా? ఓకే, 39 మైనస్ 38 అంటే 1. 1 ఇంటూ 3 అంటే 3. ఆ 3ని ఇట్లా లాక్కొచ్చుకుంటే ఇటు +3 కాబట్టి ఇటు వస్తే -3, అంటే 39 మైనస్ 3 ఎంతమ్మా? 36. ఇంకా ఇక్కడ ఏముంది? మైనస్ మోడ్, దాన్ని అటు గంటేద్దాం. గంటేసి ఎంత అవుతుందమ్మా? ప్లస్ మోడ్. ఇటు మైనస్ ఉంది కాబట్టి అటు వచ్చేసరికి ఎంత అవుతుందమ్మా? ప్లస్. సో 36 ఇస్ ద మోడ్. అంటే నా ఆప్షన్ మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా వీటికంట మధ్యగతం కనుక్కోవాలంట. మనం కనుక్కుందాం, మన చేతిలో పనేగా. ఓకే, ఆల్రెడీ ఇలాంటివన్నీ మనం చాలా చేసాంగా. ఓకే అమ్మ, మీడియన్ కావాలంటమ్మా. మీడియన్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆరోహణ క్రమంలో రాయాలి. అవునా? రాస్తాను చూడమ్మా, ఆరోహణ క్రమం అలియాస్ అసెండింగ్ ఆర్డర్. అన్నిటికన్నా చిన్న నెంబర్ ఎవరమ్మా? వీటన్నిటిలో చిన్న నెంబర్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. 12 అన్నిటికన్నా చిన్న నెంబర్ రాసుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా? 17 రాసుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా? 17 కన్నా ముందే 15 ఉంటుంది కదా. ఓకే, 15 రాసుకున్నాను. 15 కన్నా తర్వాత ఎవరు వస్తారమ్మా? 17 రాసుకున్నాను. 17 తర్వాత ఎవరమ్మా? 19 రాసుకున్నాను. 19 తర్వాత ఎవరో ఒకసారి జాగ్రత్త చూసుకున్నామా? 23 రాసుకున్నాను. 23 తర్వాత ఎవరమ్మా? 27, తర్వాత లాస్ట్కి 31. అవునా? అందరూ వచ్చేసరిగా, అందరూ కొట్టేశాను కాబట్టి అందరూ వచ్చినట్టే. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కెట్టుకోండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయంటే ఎన్నోదమ్మా చెప్పండి? 7 ఉన్నాయి అంటే బేసి. బేసి అయినప్పుడు ఏం చెప్పండమ్మా? n+1/2 టర్మ్ అంటే 7+1/2 అంటే ఎంతమ్మా? 8/2 4 అంటే 4వ పదం. అవునా అమ్మా? ఇందులో 4వ పదం ఎవరో చూడండి. 1 2 3 4. 4వ పదం ఎవరమ్మా? 19. అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది చేసే పద్ధతి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా మీన్ ఆఫ్ వీటికి మీన్ లేదా సగటు ఎంత అని అడుగుతున్నాడమ్మా. మా సగటు అంటే ఏం చేయాలమ్మా? ముందు మొత్తం అన్నింటినీ యాడ్ చేయాలి రాసుల్ని. ఓకే, ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయేమో అంటే 6 6 8 అబ్బో డిఫరెన్స్ లేదు, సేమ్గా లేవు సార్. కాబట్టి శుభ్రంగా అన్నింటినీ యాడ్ చేసేసుకో. ఓకేనా? సగటు అంటే మొత్తం యాడ్ చేయాలి కదా. మీన్ ఇజ్ ఈక్వల్స్ టు మొత్తం యాడ్ చేస్తే 26 + 24 + 10 + 32 + 6 + 8 + 6 బై ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయమ్మా, బై 7. ఓకే, ఇక్కడ 2 రకాలమ్మా. ఒకటి, సో ఇందా చేసా కదా 6 + 8 14, 14 + 6 20, అలా డిజిట్ బై డిజిట్ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి. రెండో పద్ధతి అదేంటో మీకు వచ్చు కదా, అది నేను చెప్పక్కర్లేదు కదా, ఇంతవరకు వస్తే మీరు చేసేయగలరు కదా. కాబట్టి రెండో పద్ధతి ఏంటంటే కొంచెం స్పీడ్ పెంచుతాం. ఓకేనా? ఎక్కడైతే 10s వస్తాయో వాటిని ముందే యాడ్ చేయండి. అంటే 26 + 24 అంటే 50 పక్కన పెట్టుకో. 32 + 8 అంటే 40 పక్కన పెట్టుకో. ఇప్పుడు ఈజీ అయిపోయింది క్యాలిక్యులేషన్. చూడండి, ఇది 50, ఇది 10 అంటే 60, 60 40 అంటే 100 అయిపోయింది. ఇంకెవరెవరు మిగిలారమ్మా? వీళ్ళిద్దరు అయిపోయారు, వీడైపోయాడు, వీళ్ళిద్దరు అయిపోయారు. అంటే మిగిలింది 6 + 6 12. అంటే 100కి 12 యాడ్ చేస్తే ఎంత? 112. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుందమ్మా.
ఎందుకు టైం సేవ్ చేయాలి అంటే సార్ ఈ క్వశ్చన్లో టైం సేవ్ చేసుకుందాం, ఈజీ క్వశ్చన్ కాబట్టి. కొంచెం పెద్ద క్వశ్చన్లు వస్తాయిగా, అప్పుడు టైం కిల్ అవుతుంది కదా, దానికోసం మనం ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలి. ఓకేనా? మా 7 112 ఎన్నిసార్లు పోతుందమ్మా? 7 1 7 42 అంటే 6 అంటే 16 సార్లు పోయింది. సో ఆన్సర్ ఏంటమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, చూడమ్మా. మా మోడ్ ఆఫ్ ఈ నెంబర్లు ఎంత? ఓకే, వీటి యొక్క బాహులకం ఎంత? మా బాహులకం అంటే ఏం చేయాలమ్మా? ఎవరైతే ఎక్కువసార్లు రిపీట్ అయ్యారో అది బాహులకం. అవునా? ఓకే అమ్మా, ఎవరు ఎక్కువసార్లు రిపీట్ అయ్యారంటే సార్ 1 ఒక్కసారే వచ్చాడు సార్, 2 1 2 3 4 సార్లు వచ్చాడు సార్, 2 అనేవాడు రాసుకున్నాం. 3 1 ఒకటే సార్, వదిలేద్దాం అమ్మ. నాకు 4 కన్నా ఎక్కువ సార్లు కానీ 4 సార్లు కానీ వచ్చిన వాళ్ళు ఉంటే నేను కౌంట్ చేసుకోవాలి, అంటే అవసరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ 5 చూడండి, 1 2 3 4 సార్లు వచ్చాడు సార్, అంటే 5 కూడా 4 సార్లు వచ్చాడు కాబట్టి కౌంట్ చేసుకుందాం. ఇంతకంటే ఎక్కువ వస్తే కౌంట్ చేస్తాను, అంటే కౌంట్ చేయను. ఓకే, 4 చూడండి ఒక్కసారి వచ్చాడు, మిగిలిన అందరూ 6 ఒక్కసారి వచ్చాడు, అంటే రిపీట్ అయింది ఈ రెండే. మా బాహులకం ఒకటే ఉండాలా, 2 కూడా ఉండొచ్చా? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండదు, నిర్వచించబడదని చెప్తాం. ఇక్కడ 2 కాబట్టి ఉంది, హ్యాపీగా 2 and 5 అని చెప్పాడు అమ్మా. సో ఇన్ ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది ఒక థియరీ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. చూడమ్మా, ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్. అమ్మా, అది పెద్దది అది చిన్నది మధ్యలో డిఫరెన్స్ ఏమంటారు? రేంజ్ అంటారు. తెలుగులో చూడండి, తరగతి విరామాలలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారమ్మా? రేంజ్ అంటారు. అవునా కదా? అంటే వ్యాప్తి అంటారు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 3 8 6 5 7 4 ఎంత? మా మీన్ అంటే ఏం చేయాలమ్మా? మనం చక్కగా అన్నిటిని యాడ్ చేసుకోవాలి, బై ఎన్ని ఉన్నాయో వేసుకోవాలి. అవునా? ఓకే, రాస్తాడమ్మా. మీన్ అమ్మ ప్రతిసారి తెలుగులో రాస్తాం కదా, ఈసారి ఇంగ్లీష్లో రాద్దాం. మీన్ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి మొత్తం యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే, 3 + 8 + 6 + 5 + 7 + 4 బై, ఓకే, ఎన్ని అబ్జర్వేషన్స్ లెక్క పెట్టండి? 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే బై 6. ఓకే, మా 3 + 8 అంటే 11, 11 + 6 అంటే 17, 17 + 5 అంటే 22, 22 + 7 అంటే ఎంతమ్మా? 29, 29 + 4 అంటే 33, 33 బై 6. మా 3తో క్యాన్సిల్ చేస్తే 3 11 3 2, 11 బై 2 అంటే ఎంతమ్మా? 5.5. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా, ఇది రివర్స్ క్వశ్చన్ ఆఫ్ సగటు అలియాస్ మీన్. ఒకసారి చూద్దామా జాగ్రత్తగా. ఓకే అమ్మా, ద మీన్ ఆఫ్ 9 11 13 p 17 19 ఈజ్ p. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్. ఓకేనా? ఒకసారి ఇంగ్లీష్ తెలుగులో చూద్దామా. 9 11 13 p 17 19 యొక్క సగటు p అయితే అప్పుడు p యొక్క విలువ ఎంత? అమ్మ, చాలామంది చేసే తప్పేంటి అంటే ఒక నెంబర్ సిరీస్లో ఫీల్ అయ్యి 9 11 13 తర్వాత నెక్స్ట్ 15 వస్తే చూడండి సార్, కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా అని లెక్కేసి 15 రాసి 15 17 19, సో ఆన్సర్ ఇస్ 15 అంటారు. ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి పెట్టేస్తారమ్మా. అది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, ఇక్కడ రాద్దామా, రీరైట్ చేద్దామా. ఓకే, చూడమ్మా, 9 11 13 15 17 19 అవునా? ఇందులో నువ్వు పి అని పేరు పెట్టింది ఏంటమ్మా? ఇది. దీని సగం తర్వాత చూసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు వీటి యొక్క సగటు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ 2 2 2 2 అన్ని చోట్ల 2నే ఉంది. అన్ని చోట్ల 2నే ఉందంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటమ్మా ఇది? అంకశ్రేణి అలియాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అవునా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. అవునా? అంటే 9 + 19 బై 2. అవునా? అంటే సగటు ఎంత అంటే 9 + 19 బై 2. అంటే 9 + 19 అంటే 28 బై 2 అంటే ఎంత రావాలి? 14 రావాలి. అవునా? ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా? వాటి యొక్క సగటు అలియాస్ మీన్ ఎంత అన్నాడమ్మా? పి అన్నాడు. మనం పి అంటే ఎంత తీసుకున్నాం? 15 తీసుకున్నాం. మరి ఇది పికి ఈక్వల్ అయిందా? మీన్కి ఈక్వల్ అయిందా? అవ్వాల. చూడండి, నేను కనుక్కున్నప్పుడు సగటు 14 వచ్చింది, కానీ నేను సగటుని ఆ పిని ఎంత అనుకున్నాను? నేను 15 అనుకున్నాను. అంటే ఇప్పుడు చెప్పండి, నాకు కాంట్రవర్సీ వచ్చిందా లేదా? నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా విలోమంగా ఆన్సర్ వచ్చింది కదా, అంటే దిస్ ఈజ్ నాట్. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పద్ధతిగా ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలి. ఓకేనా? రైట్. నౌ లెట్ us see how we can do this. ఓకే, రైట్ అమ్మా.
ఓకే, మా ఇచ్చిన అబ్జర్వేషన్స్ రాసుకుందాం, వాటి యొక్క సగటు కనుక్కుందాం ముందు. అమ్మ ఇచ్చిన అబ్జర్వేషన్ అంటే 9 + 11 + 13 + p + 17 + 19 బై సగటు అంటే బై చేయాలి కదా. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే బై 6 ఈజ్ ద సగటు. అంటే ఎంతమ్మా? పి. అవునా? క్రాస్ మల్టిప్లై చేద్దామా? అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 6p. ఇటేముంటుందమ్మా? ఈ పీని మనం యాడ్ చేయలేం కాబట్టి పీని అలాగే పెట్టుకుందాం. రిమైనింగ్ వాటిని యాడ్ చేద్దాం. 9 + 11 అంటే 20, 17 + 19 అంటే 36, 36 + 20 అంటే ఎంతమ్మా? 56, 56 + 13 అంటే 69. అవునా? అంటే p + 69 = 6p. ఓకేనా? అంటే ఇప్పుడు ఓకే, 9 + 11 20, 20 33, 9 + 11 20 and 20 30 and 50 + 69. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, మరి ఈ పీరియడ్ పంపిస్తే 5p = ఎంతమ్మా? 69. అంటే p వాల్యూ ఎంతమ్మా? 13.8 ఇస్ ద వాల్యూ. ఓకేనా? వాట్స్ ద వాల్యూ ఆఫ్ p? 13.8. అంటే 5/5 చేయాలి కదా, బై 5 చేశానమ్మా. ఓకేనా? ఆన్సర్ లేదు. సో ఇక్కడ యాక్చువల్గా 0.8 మిస్ అయిందమ్మా. ఓకేనా? 13.8 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఒక కొత్త క్వశ్చన్ మనకి ఏంటంటే ద మీన్ ఆఫ్ 1/3, 3/4, 5/6, 1/2, 7/12 దీనికి మీన్ ఎంత? బ్యూటిఫుల్ క్వశ్చన్. మరి దీని మీన్ ఎంత అని చెప్పాలి అంటే సగటు, మన మామూలు సగటు క్వశ్చన్స్ చాలా చేసాం, కానీ ఇది చేయడం కొంచెం కొత్త, ఎందుకంటే ఇవి ఫ్రాక్షన్స్ అలియాస్ భిన్నాల్లో ఉన్నాయి. అవునా? ఓకే, ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టండి. 5 ఉన్నాయి. అవునా? ఓకే, దీన్ని నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒకసారి చూడమ్మా. సార్ వీటన్నిటిని మామూలుగా అయితే ఆన్సర్ పద్ధతి ప్రకారం రాస్తాను. ఇక్కడ చూడండి, 1/3 + 3/4 + 5/6 + 1/2 + 7/12 అంటే మొత్తాన్ని యాడ్ చేశా బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 1 2 3 4 5 ఉన్నాయి, అంటే బై 5. ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తున్నాం. 100% వాట్ ఎవర్ ఐ సెడ్ ఈజ్ కరెక్ట్. కానీ ఇలా చేస్తే టైం అనేది షేవ్ అయిపోతుంది. అవునా? కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క భిన్నాన్ని ఇక్కడైనా ఎల్సిఎం కట్టాలి కదా, డైరెక్ట్గా చెప్తాను చూడండి ఎలా చేయాలో. ఓకే, అంటే ఇక్కడ నుంచే చేద్దాం అమ్మా. 3 4 6 2 12 ఎల్సిఎం ఎంత? 12. అమ్మా డినామినేటర్లో బై 5 అలాగే ఉంచేద్దాం. ఓకేనా? మా మిగిలిన నెంబర్లకి ఎల్సిఎం ఎంత చెప్పడమ్మా? 12 కదా, ఆ 12 ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, రిమైనింగ్ నెంబర్లకి ఎల్సిఎం ఎంతమ్మా? 12. దాన్ని ఇక్కడ రాసుకుంటున్నానమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు 3 అనేది 12లో 4 సార్లు పోయింది కాబట్టి 4తో మల్టిప్లై చేసుకో. 4 అనేది 3 సార్లు పోయింది కాబట్టి 3 3 9. 6 అనేది 2 సార్లు పోయింది, 2 5 10. 2 అనేది 6 సార్లు పోయింది, అంటే 6 1 6. 12 అనేది ఒక్కసారి పోయింది, అంటే 1 7 7. 7 కాదమ్మా, 7. ఓకేనా? జాగ్రత్తగా వినండి. రైట్, దిస్ ఇస్ ఈక్వల్స్ ఎంత అవుతుందో చెప్పడమ్మా. అమ్మ ఇప్పుడు ఈ 12 దీనిలో కలిసిపోతుంది కదా, అంటే డినామినేటర్ 60. చిట్టి కాదు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దామా. 4 + 9 13, 13 + 7 అంటే 20, 20 + 10 30, 30 + 6 అంటే 36. మా 6తో క్యాన్సిల్ చేస్తే 6 6s 6 10s అంటే 6/10 అంటే 2 రకాలమ్మా. ఏదర్ 0.6 అయినా రాసుకోవచ్చు, లేదంటే 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 2 5s అంటే 3/5 అయినా రాసుకోవచ్చు. ఆప్షన్స్లో ఏది ఉంటే అది మనం వెళ్ళాలి. అవునా? సో ఆప్షన్స్లో ఏది ఉందమ్మా? 3/5 ఉంది, కాబట్టి ఆన్సర్ ఇస్ బి. ఓకేనా? ఇది చేసే పద్ధతి. ఓకే, అయితే ఇవి అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా మనం వెరిఫై చేసామా? అంకశ్రేణిలో వెరిఫై చేయలేము, ఎందుకంటే అవి భిన్నాలు సార్, నేను టక్ అని చెప్పలేను. ఇగో ఇలాంటి నెంబర్లు అయితే టక్కగా చెప్పేస్తాం మనం. అవునా కదా? ఆరోహణ అంకశ్రేణిలో ఉన్నాయా లేదనేది. ఇవి ఫ్రాక్షన్స్ అవడం వల్ల చెప్పలేకపోయాం. ఫ్రాక్షన్స్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఇవే నెంబర్స్ ఉంటాయమ్మా, వాటితో చెప్తాను. ఓకేనా?